అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ బంగారం ధరలపైన ఎలా ఉంది? ఎవరు ఊహించని విధంగా కొద్ది రోజులుగా స్థిరమైనటువంటి ధరలు సూచిస్తున్నటువంటి బంగారం మార్కెట్ అనూహ్యంగా కొద్దిగా పడుతూ ఉంది. అలానే దుబాయ్లో మరీ ముఖ్యంగా డిస్కౌంట్ సేల్స్ అనేటువంటివి ఊదరగొడుతున్నాయి. ఇందులో నిజమెంత? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్, సుమన్ టీవీ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. రాంబాబు గారు, యుద్ధం అనగానే ఒక భయం అందరిలోనూ, కానీ బంగారం ప్రియులకు మాత్రం ఈ యుద్ధం ఏదో శుభవార్త తెస్తుంది అనేటువంటి ఒక ఆనందం కూడా కనిపిస్తుంది. ఏంటి అసలు బంగారం మార్కెట్కి యుద్ధానికి ఉన్న ఈ కాంట్రాడిక్షన్ ఎందుకు అలా వస్తుంది? అంటే మీరు కనుక చూస్తే కేశవ్ గారు, 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర 30% వరకు, 30 నుంచి 35% వరకు పెరిగింది. అలాగే వెండి ధర అయితే చాలా పెద్ద ఫ్లక్చువేషన్, అంటే 40%, 50% కూడా పెరిగి మళ్ళీ 30% తగ్గటం వరకు ఉంది. ఏదైనా బంగారం వెండి ధరలు 30% అబోవ్నే 3 నెలల్లో పెరిగి ఉన్నాయి ఆల్రెడీ. దానికి మనం చూడాల్సింది ఏంటంటే, ప్రపంచ మార్కెట్లో వెండికి వచ్చేవరకు సపరేట్గా ఉంది దాని డైనమిక్స్, బంగారంకి వచ్చేవరకు సపరేట్గా ఉంది. వెండి వరకు వచ్చేవరకు అవుతుందంటే, 1 జనవరి నుంచి చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే సిల్వర్ మొత్తాన్ని కూడా ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్, ఈవీ వెహికల్స్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీస్లో సిల్వర్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డేటా సెంటర్స్లో కూడా కూలింగ్ టవర్స్ వీటిల్లో కూడా సిల్వర్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుందని అంచనా మధ్య తన నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే సిల్వర్ మొత్తాన్ని కూడా, అంటే ప్రపంచ మార్కెట్లో దాదాపు 16-17% సిల్వర్ని చైనా ఉత్పత్తి ట్రేడింగ్ చేస్తుంది. అంటే 16-17% మేర 100 టన్నులు కనుక ప్రతిరోజు ట్రేడ్ అవుతుంది అనుకుంటే 16-17 టన్నులు చైనా నుంచి ప్రపంచ మార్కెట్లో సప్లై అనేది జరగట్లేకపోవటం వలన వెండి ధర అనూహ్యంగా పెరిగింది జనవరి 1 నుంచి. అంతకుముందు నుంచి ఈ రూల్ అమల్లోకి రాకముందే, ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దట్ రూల్, ట్రేడర్స్ మొత్తం కూడా దీన్ని ఎక్కువగా పెంచేసి చైనా బూచి చూపించి పెంచేశారు. కాబట్టి సిల్వర్ ధరలో ఇంత గణనీయమైన మార్పు, అంటే 100% కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంది. సిల్వర్ వరకు వచ్చే వరకు ఈ చైనా మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్లో వాడే వినియోగం డిమాండ్ని బట్టి సిల్వర్ ధర ఇంతగా ఫ్లక్చువేట్ అయింది. అలాగే బంగారం ధరకు వచ్చేవరకు ప్రెషియస్ మెటల్స్ ఏదైనా సరే సిల్వర్తో పాటు గోల్డ్ కూడా పెరుగుతూ వచ్చింది. దీనికి ముఖ్యంగా 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. 1 జనవరి నుంచి కాకుండా 2005 జనవరి నుంచి కూడా, అంటే బంగారం నిల్వలు ఏ కంట్రీకైనా సరే, ఏ దేశంకైనా సరే విదేశీ మారక నిల్వలు అంటారు, ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఓన్లీ క్యాష్ మాత్రమే కాదు, దాంట్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఉంటాయి, గోల్డ్ నిల్వలు ఉంటాయి, యాక్చువల్ క్యాష్ డాలర్ ఇన్ఫ్లో ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ కలయికే ఏ దేశంకైనా ఫారెక్స్ నిల్వలు, విదేశీ మారక నిల్వలు అనేది ఈ 3 కాంపోనెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 2025 జనవరి నుంచే రష్యా అండ్ చైనా వాళ్ళ డాలర్ మారక విలువని, అంటే డాలర్స్ రిజర్వ్స్ ఏదైతే ఉంటాయో విదేశీ మారక నిల్వల్లో డాలర్ కాంపోనెంట్ని వాళ్ళు గణనీయంగా తగ్గించుకుంటూ బంగారం కాంపోనెంట్ని పెంచుకుంటూ వచ్చారు. అందుకే చైనాలో ప్రపంచంలో దొరికే స్పాట్ మార్కెట్లో దొరికే గోల్డ్ని అంతా కూడా ఎక్కడ దొరికితే అక్కడ చైనా కొని తన గోల్డ్ రిజర్వ్స్ను విపరీతంగా పెంచుకుంటుంది. అలాగే రష్యా కూడా అమెరికా ఆంక్షల కారణంగా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ డాలర్ రెమిటెన్సెస్ తగ్గిపోయినాయి కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంచారు. చైనా, రష్యా మాత్రమే గోల్డ్ ఇంతగా పెరగటానికి ఈ 2 మాత్రమే కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కన్జ్యూమర్స్ కనుక వచ్చే వరకు, అంటే ఇండియా, చైనా ఈ 2 బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ గోల్డ్ రీటైల్లో. ఈ కన్జ్యూమర్ మార్కెట్లో పెద్దగా ఉత్పత్తి ఏమీ పెరగలేదు, డిమాండ్ ఏమి పెరగలేదు. ప్రపంచ మార్కెట్లో చైనా, రష్యా వాళ్ళు గోల్డ్ని ఎక్కువగా అమాస్ చేయటం వలన. కనుకనే అంటే ఒకటి, ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా ఈ ఈక్వేషన్స్ చూసినప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ యుద్ధానికి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి అందరూ. ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న టైంలో మాత్రం తగ్గుతున్నాయి బంగారం ధరలు. ఏంటి రీజన్? పైగా దుబాయ్లో గోల్డ్ డిస్కౌంట్స్ అని చెప్పి ఆఫర్ పెట్టి క్లియరెన్స్ సేల్ లాగా చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏంటిది? అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది గోల్డ్ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ధరలు కానీ, డిమాండ్ని కానీ, కన్జంప్షన్ కానీ ఏదైనా ప్రభావితం చేసేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది.
స్విట్జర్లాండ్ జెనీవాలో కూడా వాళ్ళ ఒక ఆఫీస్ ఉంది. ఈ రెండిటి తర్వాత యూరప్, అవుట్ సైడ్ యూరప్ తర్వాత వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రభావితం చేసే ఒక ఆఫీసు దుబాయ్లో ఉంది, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఎందుకంటే దుబాయ్ ఆఫ్టర్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ తర్వాత ప్రపంచ మార్కెట్లో బంగారాన్ని విపరీతంగా ప్రభావితం చేసేది దుబాయ్ గోల్డ్ మార్కెట్. ఈ దుబాయ్ గోల్డ్ మార్కెట్లో కన్జంప్షన్ అనేది హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. అక్కడ ఆఫ్రికన్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్లో చైనా కానీ ఇండియా కానీ ఇక్కడికి వచ్చే వాడకానికి సంబంధించింది ట్రేడింగ్ మొత్తం కూడా దుబాయ్లో జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దుబాయ్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అంటే ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న కారణంగా అక్కడ రీటైల్ మార్కెట్ అనేది మొత్తం కూడా బంద్ అయిపోయింది ఒక 10 రోజులుగా. ఈ 10 రోజుల బంద్ కారణంగా వాళ్ళ ఫియర్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టన్నుల కొద్ది బంగారాన్ని నిల్వ చేసి వాళ్ళు రీటైల్ మార్కెట్లో స్పాట్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి హోల్సేల్ అండ్ రీటైల్ మార్కెట్ రెండు కూడా దుబాయ్ మార్కెట్లో ప్రభావితమైనవి. కాబట్టి న్యాచురల్గా దుబాయ్లో గోల్డ్ ధరలు పతనం అవటం అనేది సాధారణమే. ఇది ఈ మిడిల్ ఈస్ట్ ఇరాన్ క్రైసిస్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు తగ్గడానికి అవకాశం ఉంటుంది బంగారం ధర. దాని ద్వారా ఏంటంటే కొనేవాళ్ళు భారత్లో కూడా ఈ పెరిగిన ధర కారణంగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా కొంటలేదు కాబట్టి బంగారం మార్కెట్లో అంటే ఇప్పుడు కూడా ఈ 2-3 రోజుల్లో కొంత డౌన్ఫాల్ కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ కూడా 1900 వరకు తగ్గింది ధర అని చెప్పని. అవును, 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 1800 నుంచి 2000 వరకు తగ్గింది. అంటే స్థిరీకరించబడింది. లాస్ట్ 10 days 15 daysలో కనుక చూస్తే మీరు ఇంతకుముందులాగా ఒక వైల్డ్ ఫ్లక్చువేషన్ అనేది లేదు బంగారం ధరలో. రీటైల్ ఇన్వెస్టర్స్ కొనకపోవడం అనేది ఒక కారణం అయితే ఇరాన్ క్రైసిస్ ద్వారా రెండో కారణం. మూడోది ఏంటంటే ఇంత వరల్డ్ అనిశ్చితి, పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ముడి చమురు ధర ఎప్పుడైతే పెరుగుతుందో కంట్రీస్ అన్నీ కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఆలోచనలోనే ఉంటాయి. ఈ ప్రెషియస్ మెటల్స్ మీద కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవ్వదో న్యాచురల్గా ప్రెషియస్ మెటల్స్ ఎప్పుడు కూడా తగ్గుతూనే ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది యాక్చువల్గా దాంట్లో వాడే సిల్వర్ దాని మీద ప్రభావితం చూపిస్తుంది. సిల్వర్ కూడా తగ్గింది. ఈ గోల్డ్ కన్జంప్షన్ అనేది ప్రెషియస్ మెటల్ కాబట్టి ప్రెషియస్ మెటల్ గవర్నమెంట్స్ కనుక కొనకపోతే చైనా లాంటి రష్యా లాంటివి కనుక కొనకపోతే గోల్డ్ని ప్రపంచ మార్కెట్లో అంత పెద్ద డిమాండ్ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెనుజులా నుంచి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు అమెరికాకు వస్తున్నాయి, బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనివల్ల కూడా ధరలు తగ్గుతాయి. మళ్ళీ ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఒక 6 నెలల క్రితం ఎంత ఉందంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్న ధరలకు వెళ్ళిపోతాయి. ఇది ఒకటి గట్టిగా ప్రచారం. నిజంగా అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది కంట్రీస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు దుబాయ్లో కనుక చూస్తే ఆఫ్రికా దేశాల్లో నియంత్రణ పాలనలో ఉన్న కంట్రీస్ నుంచి నియంత్రణలంతా కూడా వాళ్ళ ప్రెషియస్ మెటల్స్ బంగారం వెండి తీసుకొచ్చి దుబాయ్లో ట్రేడింగ్ చేస్తారు. ఆ ట్రేడింగ్ అనేది క్లాండస్టైన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇదేంటంటే బ్లాక్ మార్కెట్. మన వాడుక భాషలో చెప్పాలంటే ఈ బ్లాక్ మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది అఫీషియల్ ఛానల్స్లో రాదు కాబట్టి ఆ బంగారం ధర వచ్చే బంగారం సప్లైస్ ధరను ఎప్పుడు కూడా అఫీషియల్గా ప్రభావితం చేయలేవు. ఇప్పుడు వెనిజులా నుంచి అమెరికాకి బంగారం వచ్చినా కూడా అది అకౌంటబుల్ కాదు కాబట్టి క్లాండస్టైన్ ఆపరేషన్లో బ్లాక్ మార్కెట్లో బ్యాక్ ఛానల్ కమ్యూనికేషన్ ద్వారానే ట్రేడ్ అవుతుంది, సప్లై అవుతుంది కాబట్టి అది ఎప్పుడు కూడా బంగారం ధరని ప్రభావితం. ఇంకొద్ది రోజులు ఈ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు $67 నుంచి బ్యారెల్ పెట్రోల్ ధర ఇప్పుడు $92-93 వచ్చింది. ఈరోజు $97 కూడా స్పాట్ మార్కెట్ బ్రెంట్ క్రూడ్ ఉంది. ఈ పెట్రోల్ ధర ఎప్పుడైతే ముడి చమురు ధర ఎప్పుడు పెరిగినా కూడా ప్రెషియస్ మెటల్స్ ధరలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇరాన్ క్రైసిస్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఎప్పుడు ఎంతకాలం ఉన్నా ఈ బంగారం వెండి ధరలు తక్కువగానే ఉంటాయి. ఇంకా బాటమ్ లైన్ ఇంకా 10% 15% తగ్గటానికి కూడా అవకాశం ఉంది బంగారం. రైట్. థ్యాంక్ యూ రాంబాబు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది యుద్ధం ఒకవైపు కొందరికి ఆందోళన తీసుకొస్తుంటే బంగారం ప్రియులకు మాత్రం మంచి వార్తలే తీసుకొస్తుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా కొంత డౌన్ ట్రెండ్ కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.